సో నాకేంటి అంటే నాకు అసలు మెడిసిన్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఓకే. అసలు ఇంట్రెస్ట్ లేదు, ఆహా. జీరో ఇంట్రెస్ట్ నాకు. ఆహా. నాకు ఎంతసేపటికి హెచ్ఈసి ఇలాంటివి ఏమైనా తీసుకొని నేను కంప్లీట్ గా సివిల్స్కి వెళ్ళిపోవాలి Civils. అనేది ఆలోచన ఉంది. ఓకే. కాకపోతే అది డాడీ ఏంటంటే ఆయన ఏది ఇన్సిస్ట్ చేయరు మా ఫాదర్. ఓకే. మా ఫాదర్ నెవర్ ఫోర్స్డ్ హిస్ వ్యూస్ ఆన్ us. ఓకే. It was only out of respect and love that we decided to go his path. ఓకే. నేను డాడీ ఎప్పుడు అన్ని ప్రొవైడ్ చేస్తారు, నేను యూనో ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ హిమ్ అని అట్లా అనిపించింది నాకు. అనిపించి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అదే టైంలో ఎన్టీఆర్ గారు, ఐ టోల్డ్ యూ కదా, హీ యూస్ టు టేక్ ఎ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ మై స్టడీస్. ఆయనకి చాలా ఇష్టంగా మానిటర్ చేసేవాళ్ళు ఏం చేస్తానంటే. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు, పెద్దక్క మెడిసిన్ చేసింది, తను ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లే, బట్ ఐ వాంట్ యూ టు డూ మెడిసిన్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పి ఆయన, నీకు సర్వీస్ ఇది బాగా ఉంది అని ఆయన ఒక మాట అనేవారు, విచ్ ఐ అగ్రీ కంప్లీట్లీ నౌ. ఓకే. అప్పట్లో ఆయన ఒకటి ఏమనేవాళ్ళు అంటే, ఏ సివిల్ సర్వెంట్ అయినా ఎవరికైనా కూడా ఇంటెలిజెంట్ గా ఉంటారు, చదువుల్లో వాళ్ళకన్నా కూడా తెలివైన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు. ఎందుకంటే క్రీమ్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్ తర్వాత తీసుకునేది ఈ రెండు స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్తారు ఆర్ట్స్ లోకి అని చెప్పారు నాకు ఒకసారి. వేస్తే నేను అది పార్ట్లీ ఐ అగ్రీ ఉంది, పార్ట్లీ. ఎందుకంటే క్రీమ్ ఆఫ్ ద పీపుల్ నిజంగా కూడా ఈ స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అంటే మనకి ఎందుకంటే ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, అప్పట్లో ఓన్లీ రెండే ప్రొఫెషన్స్ ఉండేవి. అమ్మాయిలు అంటే డాక్టర్స్, టీచర్స్, లెక్చరర్స్, సైంటిస్ట్, ఇదే ఉండేది అమ్మాయిల కంటే. వెరీ రేర్లీ ఆ లైన్ దాటి బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అనుకోండి, విమెన్ కి యూఆర్ ఎంకరేజ్ టు బి వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. ఏ ఫీల్డ్ లోకైనా మీరు యూట్యూబర్ అవ్వాలా అయిపోండి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలా అయిపోండి, మీకు ఎనీథింగ్. నాకు ఫోటోగ్రఫీ ప్యాషన్ అంటే బికమ్ ఏ ఫోటోగ్రాఫర్. ఇట్లా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని ఫీల్డ్స్ లో. అప్పట్లో మనకి ఈ ఇది ఇంత నాలెడ్జ్ పేరెంట్స్ కి లేదు, పిల్లలకి లేదు. అప్పుడు ప్లస్ ఆపర్చునిటీస్ కూడా అసలు అప్పుడు అంత తెలియదు, రిసోర్సెస్ లేవు, ఇవేవి లేవు అప్పట్లో. సో అప్పట్లో ఏంటంటే మనకి ఫిక్స్డ్ గా ఈ ఫీల్డ్స్ లోకి వెళ్ళాలన్నప్పుడు, అప్పుడు అందరూ ఏంటంటే ఇంత బాగా చదివేదాన్ని. ఈవెన్ మా టీచర్స్ వాళ్ళు కూడా, ఇంటర్ లో టీచర్స్ వాళ్ళు కూడా 10th అవ్వగానే నేను ఇట్లా సిసి దాంట్లో వెళ్తానంటే, మా ప్రిన్సిపల్ ఫిలోమినా మేడం, అప్పట్లో ఆమె ప్రిన్సిపల్ మాకు సెయింట్ ఆన్స్ లో, దే ఆర్ లైక్, ఆర్ యూ క్రేజీ, యూఆర్ సచ్ ఎ బ్రైట్ స్టూడెంట్, యూ షుడ్ గో ఇంటూ సైన్సెస్, చూస్ బిట్వీన్ దీస్ టూ అనేవి. ఇంట్లో కూడా ఫాదర్ ఇలా చెప్పడము, ఎన్టీఆర్ ఇలా చెప్పడం, ఇవన్నీ కూడా దే ఆల్ హ్యాడ్ ఏ ఎఫెక్ట్ ఆన్ మీ. ఐ సెడ్ మేబీ ఇంతమంది నా వెల్ విషర్స్ ఇంతమంది చెప్తున్నారంటే మేబీ ఐఎమ్ థింకింగ్ రాంగ్ అనుకుని నేను ఓకే, డాడీ కూడా హ్యాపీగా ఉంటారు ఇఫ్ ఐ టేక్ బైపీసీ తీసుకొని వెళ్తే అని. Then I took BPC, మళ్ళీ సెయింట్ ఆన్స్ లోనే BPC ఫినిష్ చేసుకొని, then I did get into medical event.